హలో ఫ్రెండ్స్, ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడు చక్కగా నిద్రపోయారు? లేక ఏదో ఒకసారి అయినా నిద్ర లేదు అని అనిపించిందా? నిద్ర అంటే చాలా ముఖ్యం. కానీ ఎందుకు? ఈ వీడియోలో నిద్ర గురించి తెలుసుకుందాం. మన బాడీకి, బ్రెయిన్కి నిద్ర ఎలా హెల్ప్ చేస్తుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. నిద్ర అంటే మన బాడీకి రీఛార్జ్ అయ్యే సమయం. మన ఫోన్స్కి ఛార్జింగ్ ఎలా పెడతామో అలానే మన బాడీకి కూడా సరిగ్గా రిలాక్స్ అయ్యే టైం ఉండాలి. నిద్రలో మన మజిల్స్ రిలాక్స్ అవుతాయి, బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది, నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుండడం జరుగుతుంది. స్లీప్ వల్ల మన బాడీలోని హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఎనర్జీతో స్టార్ట్ చేయడానికి నిద్ర చాలా అవసరం. మన స్లీప్కి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది లైట్ స్లీప్. ఇక్కడ మన బాడీ స్లో అవుతుంది, ఐస్ కూడా స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి. సెకండ్ది డీప్ స్లీప్. ఇది మన బాడీని రిపేర్ అయ్యే స్టేజ్. ఇక్కడ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, బాడీ రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ది రెమ్ స్టేజ్. ఈ స్లీప్లో ర్యాపిడ్ ఐ మూమెంట్ ఉంటుంది. ఇదే డ్రీమ్స్ వచ్చే స్టేజ్. ఇక్కడ మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ని చాలా యాక్టివ్గా ప్రాసెస్ చేస్తుంది కూడా. ఈ స్టేజ్ ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటాయి. అందుకే డీప్ స్లీప్ అండ్ డ్రీమ్ స్లీప్లు చాలా ఇంపార్టెంట్. ముందు మన బిజీ లైఫ్లో నిద్ర అనేది ఇగ్నోర్ చేస్తున్నాం, కానీ నిద్ర తక్కువ అవడం వల్ల చాలా డేంజర్ అవుతుంది. స్లీప్ తక్కువ అవడం వల్ల మెమరీ వీక్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, హ్యాపీగా లేకపోవచ్చు, ఒబెసిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అయ్యి వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా ఈజీగా అటాక్ చేస్తుంటాయి. సో చిన్నపిల్లలకు 9 నుంచి 10 గంటల వరకు నిద్ర ఉండాలి. అలాగే పెద్దవారికి 6 నుంచి 8 గంటల వరకు నిద్ర అనేది కంపల్సరీ. నిద్ర తక్కువ వల్ల బ్రెయిన్ పవర్ కూడా తగ్గిపోతుంది. స్టూడెంట్స్ ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయాలంటే నిద్ర కంపల్సరీ. స్లీప్ తక్కువ అయితే కాన్సన్ట్రేషన్, క్రియేటివిటీ, డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అన్నివి తగ్గిపోతూ ఉంటాయి. అందుకే బాగా చదవడానికి కూడా మంచి నిద్ర చాలా అవసరం. ఈ మోడర్న్ ఎరాలో స్లీప్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, లేట్ నైట్ మూవీస్, గేమ్స్ వల్ల మన స్లీప్ సైకిల్ అనేది చాలా డిస్టర్బ్ అయింది. చాలామంది మిడ్ నైట్స్ దాకా మొబైల్ని స్క్రోల్ చేస్తూ ఉంటారు, లేకపోతే టీవీ షోస్, ఓటీటీ సిరీస్ చూస్తున్నారు. ఇవి స్లీప్ని బాగా డిస్టర్బ్ చేసి బ్రెయిన్ని అలర్ట్గా పెట్టడం వల్ల నిద్ర తగ్గిపోతుంది. వర్క్ ప్రెషర్ వల్ల లేట్ నైట్ వర్క్ కల్చర్ కూడా పెరిగిపోయింది. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, బిజినెస్ పీపుల్స్కి ప్రాపర్ స్లీప్ అనేది దొరకడం లేదు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం స్లీప్లో డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ మెమరీకి బాధ కలుగుతుందని తెలిసింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ 2011లో చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం బెడ్ టైం ముందు బ్రైట్ లైట్ ఎక్స్పోజర్ వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది, నిద్ర డ్యూరేషన్ తగ్గిపోతుంది కూడా. 2017లో చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం కంప్యూటర్ స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుందని, అలాగే బయాలజికల్ రిథమ్స్ కూడా మారతాయని, అటెన్షన్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయని తేలింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా స్లీప్ తక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉందని రీసెర్చ్లో చెప్పారు. మరి మంచి నిద్రపోవడానికి ఏం చేయాలి? ఫిక్స్డ్ స్లీప్ షెడ్యూల్స్ మెయింటైన్ చేయండి, సేమ్ టైంలో పడుకోవడం ట్రై చేయండి, అలాగే మొబైల్ ఫోన్స్, టీవీస్ని వాడడం తగ్గించండి. నిద్రపోయే ముందు బ్రైట్ స్క్రీన్ చూడకుండా ఉంటే మీ బ్రెయిన్ డిస్టర్బ్ కాదు. కామ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయండి, రూమ్లో లైట్ తగ్గించుకొని కూల్గా ఉండటం చూడండి. అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. నైట్ టైంలో కెఫెన్, జంక్ ఫుడ్ లాంటివి అవాయిడ్ చేయండి. ఈ చిన్న చిన్న చేంజెస్ వల్ల డీప్ అండ్ పీస్ఫుల్ స్లీప్ని మీకు దొరుకుతుంది. మీకు తెలుసా, స్లీప్లో మన బాడీ గ్రో అవుతుంది, నిద్రలో మన గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, మజిల్స్, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. చిన్నపిల్లలు ఫాస్ట్గా పెరగడం జరుగుతుంది, వాళ్ళ మైండ్ ఫ్రెష్ ఉంటుంది అండ్ లెర్నింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది. సో నిద్ర బాగా పోండి. అండ్ మన బాడీలో సోల్జర్స్ ఉంటారు, అవేనండి ఇమ్యూన్ సెల్స్. ఇవి బ్యాక్టీరియా, వైరస్తో ఫైట్ చేస్తుంటాయి. స్లీప్ తక్కువ అవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది, చాలా రోగాలు వస్తాయి, ఫీవర్, కోల్డ్, కాఫ్. మళ్ళీ యాక్టివ్గా ఉండడం చాలా కష్టం అయిపోతుంది. సో మంచి నిద్ర తీసుకోవడం అంటే హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవడం అన్నమాట. మీరు మార్నింగ్ ఫ్రెష్గా లేచిపోయినప్పుడు ఎలా ఉంటారు? హ్యాపీగా ఉంటారా లేదా సాడ్గా ఉంటారా? మంచి స్లీప్ వల్ల మూడ్ కూడా చేంజ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గించుకొని ఎనర్జీ పెరుగుతుంది, హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అండ్ లెర్నింగ్ ఈజీ అవుతుంది. స్లీప్ లేకపోతే చాలా ఇరిటేషన్ అవుతుంది అండ్ పేషెన్స్ తగ్గిపోతుంది. సో హెల్తీ స్లీప్ వల్ల హ్యాపీ మైండ్ అనేది మీకు దొరుకుతుంది. నిద్ర బాగా పోతేనే మన లాంగ్ లైఫ్ హెల్తీగా జీవించగలుగుతూ ఉంటాం. సైంటిస్టులు చెప్పినట్టు అడిక్వేట్ స్లీప్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తుంటాయి, వెయిట్ మెయింటైన్ చేయగలుగుతూ ఉంటారు, మెంటల్ హెల్త్ బాగా ఉంటుంది. మరి మీరు ఎప్పటి నుంచి మంచి నిద్ర ఫాలో అవుతారా?
అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్.